హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటేనండి, వినాయక చవితి. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. మేమైతే ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితికి అయినవెల్లి అయితే వెళ్తామండి కంపల్సరీ, మా చెల్లి నేను. అలాగే ఇయర్ కూడా వినాయక చవితికి అయితే వెళ్ళాము. చాలా బాగుంది. డెకరేషన్ కూడా ప్రతి ఇయర్ డిఫరెంట్గా చేస్తారు. డెకరేషన్ అయితే చాలా బాగుందండి. మేము వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ 4 ఆ టైంకి అయితే వెళ్ళాము. మార్నింగ్ నుంచి వర్షం అయితే కురుస్తూనే ఉందండి. సో వర్షం వల్ల అయితే కొంచెం లేట్ అయింది. చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. డెకరేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్గా అయితే చూడండి. అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం అయితే చాలా ఫేమస్ అండి కోనసీమ జిల్లాలో. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి కోనసీమ జిల్లాలో. అయితే వినాయక చవితి అయితే చాలా బాగా జరుగుతుంది. ఇంకా విఘ్నేశ్వర ఆలయం కదండి, వినాయక చవితి అయితే 9 days కూడా పూజలు ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అలాగే డెకరేషన్ కూడా బాగా చేస్తారు. డెకరేషన్ అంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్తో ఫ్లవర్స్తో చేశారండి. చాలా బాగా చేశారు. అన్ని టైప్ ఆఫ్ కలర్ ఫ్లవర్స్ అయితే యూజ్ చేశారు. ఓంకారం ఇవన్నీ కూడా పెట్టారు ఫ్లవర్స్తో. అయితే చాలా బాగుందండి. లోపలైతే చాలా బాగుందండి. నిజంగా ఎంత బాగుందంటే నిజంగా కళ్ళు చూడగానే కూడా చాలా బాగా అనిపించినాయి. అంత బాగుంది మొత్తం డెకరేషన్. ఇవన్నీ స్వామివారిని ఆ డెకరేషన్లో చూడటం కూడా చాలా బాగా అనిపించింది. ఫ్రూట్స్తో కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి. మధ్యలో ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి చాలా బాగా చేశారు డెకరేషన్. అయితే కంప్లీట్గా అయితే వీడియో చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. ప్రతి చోట డిఫరెంట్ టైప్ ఆఫ్ డెకరేషన్స్ అయితే కనిపిస్తాయి. కంప్లీట్గా అయితే చూడండి. ఎవరైనా వచ్చుంటే కూడా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. వీడియో చూస్తున్నారు కదండి, చాలా బాగుంది కదా. డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా డెకరేషన్ దగ్గర అయితే మేము అయితే పిక్స్ అయితే తీసుకున్నాము. నేనైతే చాలా ఎక్కువ పిక్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇంకా వినాయకుడి దర్శనం అయితే అయిపోయాక చుట్టూ ఉన్న గుళ్ళు కూడా దర్శనం చేసేసుకున్నామండి. అయినవెల్లిలో అయితే స్పెషల్ ప్రసాదాలు అయితే వచ్చేసి లడ్డు అండి, రవ్వ కేసరితో అయితే చేస్తారు. చాలా బాగుంటుంది. అలాగే పులిహోర కూడా ఉంటుంది. ఒకసారి ఆఫ్టర్నూన్ టైంలోకి వెళ్తే మనకు పులిహోర అయితే అందుబాటులో ఉండదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మాకైతే పులిహోర అలాగే లడ్డు కూడా తీసుకున్నాం. వినాయక చవితి సందర్భంగా అయితే బయట అయితే వినాయకుడిని అయితే పెట్టారండి పందిరిలో. మట్టి వినాయకుడు న్యాచురల్గా అయితే చాలా బాగుంది వినాయకుడు. ఓన్లీ వీడియో వచ్చేసండి వినాయక చవితి వేడుకలు అండి. వినాయక చవితి వేడుకలు అయితే ఎలా సెలబ్రేట్ చేశారో ఓన్లీ మీకు చూపించడం జరిగింది. వీడియోలో అయితే కంప్లీట్గా గుడి అయితే చూపించలేదండి. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఫుల్గా గుడి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫుల్గా మీకు వీడియో చూపించి లోపల వినాయకుడి దర్శనం అవి అన్నీ కూడా చేసేసుకున్నాకైతే బయటకు అయితే వచ్చేసామండి. బయట కూడా అయితే మట్టి వినాయకుడిని అయితే పెట్టారు కదండి, అక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నామండి. దర్శనం చేసేసుకొని ఇంకైతే బయలుదేరిపోయాం మేమైతే. చూస్తారు కదండి కంప్లీట్గా ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ రూపంలో. ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీప్రియ అమలాపురం.